హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇంకొంచెం అతిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, పిచ్చిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పిచ్చి ఎంతంటే ఈరోజు మీకు ఖచ్చితంగా చూపించాల్సిందే అని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చేసాను. కొన్ని నెలలు పట్టిందనమాట వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడానికి నాకు. సో దే ఆర్ నన్ అదర్ దాన్ శివాని గారు అండ్ సంతోష్ గారు ఈరోజు నాతో పాటు అయితే ఉన్నారు. వాళ్ళతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? దాన్ని చూస్తుంటే తెలుస్తుంది కదా. మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఈయన అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఈయన వచ్చేసి నాకు తెలియదు ఎవరో ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓకే. అన్నోన్ పర్సన్ నార్మల్ గా షూట్స్ కోసం అని కాల్ చేస్తుంటారు కదా అన్నోన్ నెంబర్స్ నుంచి. ఓకే. అలా వన్ ఫైవ్ డే ఇతను కూడా కాల్ చేసి సో షూట్ ఉందండి, మీకు ఇంట్రెస్టెడ్ అయితే చేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఓకే. సో అలా ఆ కాల్ ద్వారా పరిచయం అక్కడ పరిచయం అయ్యారు. సో దాన్ని కొంచెం పక్కన పెట్టండి, మీ గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా ఎదిగారు, ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ ఇన్స్టాలో? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, మంచిగా మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి స్కూలింగ్ నుంచి డబ్ స్మాష్ లైక్ ఆ యాప్స్ నుంచి వీడియోస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా అలా వీడియోస్ అన్ని యాక్టింగ్ ఓరియంటెడ్ బాగా ఫేమస్ అయిపోయి టిక్ టాక్ వచ్చాక బాగా ఫేమస్ అయింది. ఇంకా అలా మంచి ఫేమ్ వచ్చింది. అలా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టిక్ టాక్ పోవడం తర్వాత ఇన్స్టా పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో టిక్ టాక్ చేసేటప్పుడే నాకు సాంగ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఓకే. సో అలా సాంగ్స్ తీసుకున్నాను, చేశాను. అలా కూడా మంచి క్లిక్ అయ్యి వ్యూస్ వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇన్స్టాలో వీడియోస్ చేయడం, టిక్ టాక్? స్టార్టింగ్ అయితే పక్కా వద్దు అనే చెప్పినారు, టెన్షన్ పడేవారు ఎక్కడికి వెళ్దాం చేద్దాం అంటే. బట్ ఇంకొకసారి పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసి మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే దీనికి టాలెంట్ ఉంది ఎందుకు ఆపాలి అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనైతే ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇంకా చదువుతూనే ఉన్నారా? ఏం చదువుతున్నారు? రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయింది, జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. చదువుతున్నారు ఇంకా? నాకు ఒక అవకాశం వచ్చింది. మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అది సంతోష్ గారు అంటే మీరెవరో బయట తెలియకపోయినా మీ పేరుకు బాగా పలుకుబడి ఉందని వింటున్నామండి మేము, బయట విన్నాం కూడా. సో ఏంటి వెనక మాఫియా? అలా ఏం లేదు, నాకేంటంటే యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను రైటర్ అన్నమాట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సీరియస్ నిజమే చెప్తున్నా. సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తాను. అవి ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చేస్తుంటా సాంగ్స్. మనకు మనీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నా లైఫ్ లో మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను ఇంకా ఎవరికి ఇవ్వను. సో మనీ తీసుకుంటాను, వాళ్ళకి సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ ఇచ్చేస్తా. సో వాళ్ళు పేరు వేయచ్చు వేయకపోవచ్చు. ఒకవేళ పేరు కావాలి వేయండి అని చెప్తే, స్టోరీ రైటర్ గా పేరు వేయండి అని చెప్తే పేమెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు కొంచెం. సో పేమెంట్ తీసేసుకొని దానివల్ల నేను చాలా మోసపోయా చాలా మందితోటి. మంచి మంచి సాంగ్స్ స్టోరీస్ చాలా మిస్ అయ్యా నేను. అలా టాలెంట్ ఉంది అలా వేరే వాళ్ళకి ఇచ్చేపు, డబ్బులు చెప్పినా పర్లేదు నీ పేరే ఎంచుకో అని చెప్తే లేదు, మనీ అనేది అవసరం మనకి. సో నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అన్నా సరే నాకు మనీ ఇంపార్టెంట్ ఫస్ట్. నేమ్ తో నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి తెలుసు. సో నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ వాళ్ళందరికి తెలుసు. చాలు కదా నా మంత్లీ 2 lakhs చాలు కదా నీకు, సరిపోట్లేదా? సీరియస్ గా నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇంకా జనరేట్ చేస్తారు, మీకు మీరే బాస్ అంతే. నాకు బాస్ ఉంది కదా పక్కన. ఇప్పుడు ఇలా చెప్పకపోతే కష్టం కదా ఇంటికి వెళ్ళాక, అంతే కదా? లేదు లేదు లేదు, నాకు ఎప్పుడు తినే బాస్, మా అమ్మ తర్వాత తినే. సో మీరేం చదువుకున్నారు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నాన్న అట్లా నా గురించి చెప్పకు నాన్న ప్లీజ్. వయసు ఏమనుకుంటుంది నీకు తెలీదు. మనకి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చాలా ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారు, బట్ వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవడంతో ఇంకా అప్పట్లో స్టడీ ఆపేసి. సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఫ్యామిలీలో అన్నయ్య నేను తమ్ముడు ఏది చూసుకున్నా మేము ముగ్గురమే కలిసి మాట్లాడుకుంటూ చేసేస్తాం అనమాట. మమ్మీకి ప్రాబ్లం రాకుండా. మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది, మమ్మీ కానీ డాడీ లేకపోతే మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుండే అనమాట. ఇంకా అదే టైంలో నాన్న చనిపోయే ముందులోనే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది. ఇంకా అన్నయ్యకి పాప బాబు, ఇంకా వాళ్ళని చూసుకుంటూ అలా 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 ఫ్యామిలీ మొత్తం అందరు మేము ఎక్కడికి వెళ్ళమన్నమాట. అందరం ఒకటే దగ్గరే ఉంటాం, గొడవ పడకుండా.
జాయింట్ ఫ్యామిలీ. మీరు ఇట్లా ఏమంటారు ఈవెంట్స్ చేస్తుంటారు, ప్రమోషనల్ థింగ్స్ ఇవన్నీ చేస్తారు. తిని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో దీనికి ఫోన్ చేశారు. నెంబర్ ఎవరు ఇచ్చారు? ఒక మహానుభావుడు ఇచ్చాడు. నానా వాడిని ఏమనకు నానా ప్లీజ్. సో నాకు ఇండస్ట్రీలో నాకు ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు మణికంఠ. తను ప్రాంక్స్ చేస్తుండే ఇంతకు ముందు. ఇప్పుడు తన బిగ్ బాస్ లో చేస్తున్నాడు అనమాట, వర్క్ చేస్తున్నాడు. సో వాడు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్ లో. మంచి ఫ్రెండ్ అంటే వాడు ఒక్కడే. ఇంకా ఎవరిని నా ట్రస్ట్ చేయను నేను ఎక్కువ. వాడు నాకు ఏ హెల్ప్ కావాలన్నా వాడు చేస్తాడు టైంకి. వాడికి ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. మీరు పెద్ద ఫాలోవర్ తనకి. ఫ్యాన్, ఫాలోవర్ అండ్ ఫ్యాన్ కూడా. ఫ్యాన్ నుంచి హస్బెండ్ అయిపోయారు. సో ఏమైందంటే కలుద్దాం టైం వచ్చినప్పుడు మనమే కలుస్తాం కదా అని చెప్పిన. సరే నీతో మాట్లాడు బ్లాక్ చేస్తా అని చెప్పేసి తను బ్లాక్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి నేను వాళ్ళ ఇంటి ముందు నిల్చున్నా బ్లాక్ చేసిందని. ఎందుకు? అప్పటి వరకు ఒక 6 months 7 months దాకా అడిగింది నన్ను కలువు అని. బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. సరే బ్లాక్ చేస్తే ఏమైంది? అయిపోతుంది కదా మామూలే. ఎందుకంటే తను నాకు ఇష్టం కదా. నిల్చున్న తర్వాత ఫోన్ చేస్తే నీతో మాట్లాడి వేరే నెంబర్ వచ్చి ఫోన్ చేసిన. నీతో మాట్లాడి బ్లాక్ చేసేసిన. సరే నేను ఇంటి బయట కలుద్దాం అన్నావు కదా వచ్చాను అని చెప్పా. కరోనా టైంలో అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసిండు. అసలు ఎట్లా వచ్చిందో ఏమో అసలు. టూ మచ్ టార్చర్ అని లేదు తన దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు. సో 6 o'clock కల్లా తనని మీట్ అయిన వెంటనే ఇంకా 6 రోజుల నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అలా అన్ని చెప్తారు నీకు. చెప్పాలి కదా మరి ఊర్లో వాళ్ళకి. ఒకరంటే చెప్తారు అంతమంది. అదిగో వచ్చింది చూసారా. నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయిని చేసా 7 years. ఇంకా తనతో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా లైఫ్ లో ఏ అమ్మాయిని నమ్మలేకుండా అలా అయిపోయా. సీరియస్. మీకు ఏమైనా నమ్మేలాగా అనిపిస్తుందా? ఏమైంది నానా? ఇగో మనం ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. వద్దు ప్లీజ్. ఇగో ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అమ్మాయి ఉండగా పక్కన చెప్పింది నేను ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్ చెప్పేది నువ్వు ఇంటర్వ్యూనావా? ఎందుకు వింటారు? పక్కన ఆల్రెడీ ఒక వైఫ్ ఉన్నప్పుడు. అరే లవ్ చేసా కాబట్టి చెప్తారు నాన్న. ఇప్పుడు నీ గురించి చెప్పట్లేనా? టాటూ కూడా వేసుకున్నారా? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ నీకు వచ్చినావా లేదా గొడవ పడ్డానికి వచ్చావు ఇక్కడికి? మరి ఆబ్వియస్లీ పక్కన వైఫ్ ఉన్నారు కదా. సారీ అబ్బా నేను మీరు వద్దు. తన గురించి చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో ఇట్లా? మరి అన్ని దగ్గర చెప్తే కోపం వస్తుంది. ఆ అమ్మాయి గురించి టాటూ కూడా వేసుకున్నారని విన్నాం మేము. ఎక్కడ వేసుకున్నాలేండి ఇక్కడ చూపిస్తే. సో ఇక్కడ సో నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ తనదే. ఫస్ట్ అండ్ లాస్ట్ తనే. నేను ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ ఏంటి? తర్వాత కదా తినొచ్చి. లేదు ఫస్ట్ నేను ఈ అమ్మాయినే లవ్ చేసిన. అంజలి అనే అమ్మాయిని లవ్ చేసిన. ఆ అమ్మాయిని లవ్ చేసిన ఒక 7 years లవ్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను నాకు దూరం అయిపోయింది. సో అప్పటి నుంచి నేను అమ్మాయి అంటేనే దగ్గరకు కూడా రాకుండా దూరంగానే ఉండేవాడిని. బేసిక్ గా దీనికి కూడా కలవకపోవడానికి రీజన్ కూడా అదే. ఏ అమ్మాయి దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. కట్ చేస్తే అమ్మాయిలంతా ఇంతేనా అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి గుడ్ బాయ్ లాగా ఉండేవాడిని. కొంచెం బ్యాడ్ గా ప్లే బాయ్ లాగా అయిపోయా అనమాట. సో అలా ప్లే బాయ్ లా అవుతూ సో అందరూ ఉన్నారు కదా నేను ఒక్కని ఎందుకు ఇలా లోన్లీగా ఉండడం అని చెప్పేసి ప్రతి వాళ్ళతో పులిహార కలిపేవాడిని అనమాట. అలా కలుతూ ఒక 69 మంది దాకా నాతో కూడా అట్లే కలిపిండు. బై ఛాన్స్ నేను అలా మింగిల్ అయిపోయా అంతే. సో తినకంటే ముందు నాకు లవ్ స్టోరీస్ అంటే 69 ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా శివానితో ఫిక్స్ అయిపోయాయి. తినకు కూడా మామూలుగానే పులిహోర కలపడం. లేదు అసలు తనని ఇంప్రెస్ చేయలేదు. నేనంటే ఎంత ఇష్టం రా నీకు అని అడిగింది ఆ టైంలో. ఎర్లీ మార్నింగ్ అది 6:30 ఆ టైంలో అడిగింది. ఫేస్ చూపించట్లేదు, మాస్క్ పెట్టుకున్నాడు. ఫేస్ చూపించకపోతే మాస్క్ తీయంటే మాస్క్ తీయట్లేదు. మినిమం ఒక 2-3 hours ఎందుకు మాస్క్ తీయట్లేదు అసలు. ఎంత సిగ్గు, ఎంత మోమాటం. తీవ్రవాద సార్ మీరేమన్నా? కాదు మరి నా గురించి నేను చెప్పాలి. సో ఎంత ఇష్టం రా నేనంటే అన్నది. కొంచెం టైం ఇవ్వు ఈవినింగ్ వరకు చూపిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయా అక్కడి నుంచి. వెళ్ళిపోయిన వెంటనే ఏ రోజైతే తనని ఫస్ట్ కలిసానో అదే రోజు టాటూ వేయించేసుకున్నా. టాటూ వేయించుకొని డేట్ తో సహా టాటూ వేయించుకొని 2021 తనని మీట్ అయిన ఫస్ట్ డే రోజే. ఆ ఈగల్స్ ఏంటి? ఐ మీన్ ఈగల్ రెక్కలు ఎందుకు అట్లా?
తనకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అని ఎగ్జాంపుల్ అలా చెప్తాను అనమాట. నా దగ్గర ఉన్నా సరే నీకు ఫ్రీడమ్ ఉంటుంది అని. బేసిక్గా ఏ అమ్మాయికి ఇవ్వరు కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వరు కదా. సో నీకు నేను లైఫ్ లో నీతోనే ఉంటా అని చెప్పేసి అంతే. సో టాటో వేయించుకొని వచ్చిన తర్వాత తిని షాక్ అయిపోయింది అనమాట ఆ టైంలో. ఆయన వెళ్ళి టాటో వేసుకోవడం అంటే ఇంకా అప్పటికి నాకు టాటో వేసుకొని రాగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. అంటే నేను చెప్పిన మాట చెప్పట్లే నాన్న నువ్వు, టాటో చేసుకున్నావు. టాటో వేసుకొని వచ్చిండు. మార్నింగ్ అడిగిన, మార్నింగ్ 6:30కి టీ తాగుతున్నాం అన్నమాట. మేము టీ తాగడానికి టీ టైంకి వెళ్ళాము, టీ తాగుతున్నాం అక్కడ. ఆ షాప్స్ కూడా అన్ని బంద్, ఏదో లక్ లో టీ ఓపెన్ ఉంది మార్నింగ్. తాగుతున్నాం టీ తాగేటప్పుడు ఇంకా అడిగి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఏంటి విషయము, ఎంత ఇష్టం అసలు నీకు అంటే ఈవినింగ్ వస్తే టైం నువ్వు చెప్తాను అన్నాడు. ఓకే అని చెప్పిన, టీ తాగినా ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. నా వర్క్ లో నేను ఉన్నాను. వెళ్ళిండు, టాటూ వేసుకొని వచ్చి నా ముందు నిల్చున్నాడు. ఒకసారి కిందికి రా అంటే కిందికి వెళ్ళిన, వెళ్ళేసరికి టాటూ చూపిస్తున్నాడు. నాకు అసలు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇంకా నాకు అర్థం కాదు. అదే ఒక గ్రేట్ ప్రపోజల్ గా అనిపించింది నాకు. చాలా గ్రేట్. ఎందుకు ఇలా వేసుకున్నావు, నీకు ఎంత ఇచ్చా, అసలు ఎంత పెయిన్ వస్తుంది టాటూ అంటే. అది కూడా నీకు ఒక ఫ్రెండే కదా, నువ్వు అంత వేసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరైనా చూస్తే కూడా ఎలా ఉంటది, ఏంటి అసలు ఇది అని అడిగితే అప్పుడు చెప్పింది అనమాట. మీరు ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నావు, బట్ అంటే నాకు చాలా ముందు నుంచి తీసుకొని చెప్పడానికి భయం. బై లక్ నువ్వు అడిగినావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, అందుకే చేయించుకున్నాను. లైఫ్ లాంగ్ నీకు తోడు ఉంటాను, ఇది ఎప్పటి వరకు అయితే పోదా అప్పటి వరకు నీతోనే ఉంటాను నేను అని చెప్పింది. టాటూ ఎప్పటి వరకు పోదా అప్పటి వరకు, ఇది ఉన్నంత కాలం నేను నీతోనే ఉంటా అని చెప్పాను. అంటే టాటూ రిమూవల్ షాప్స్ ఇక్కడ లేదు, ఇది నేను చచ్చిపోయే వరకు అలానే ఉంటుంది అది. అది అసలు వెళ్ళదు కదా. సో నేను చచ్చే వరకు నీతోనే ఉంటా అని చెప్పేసి అతనికి. సో మనం ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఎందుకైనా మంచిది అని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుసు అనమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పామన్నమాట, మేము ఇలా మ్యారేజ్ చేసుకున్నాం. ముందే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇష్టం కదా, ముందే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసి. లేదు, అలా ఒకవేళ మేబీ అలా మీరే మళ్ళీ తినేసారు. ఒకవేళ చెప్తే నో అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, వద్దు ఇంకా అంత ఛాన్స్ తీసుకోలేము ఇప్పుడు అని చెప్పేసి చేసేసుకున్నాం అనమాట. సో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పేసాం అనమాట. ఒక 1 వీక్ మ్యారేజ్ కి ఎలా ఒప్పించారు తిని? లేదు, చెప్పాను కదా, చేసేసుకుందా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారా? సీరియస్ ఒక అమ్మాయి ట్రస్ట్ చేస్తుందంటే ఆ అబ్బాయి ఎదుటి పర్సన్ ఎలా ఉంటుందో ఈజీగా కనిపెట్టేస్తారు అమ్మాయిలు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ కదా. సో అలా అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్ నాకు అనిపించింది. తను పెళ్లి చేసుకుందాం అని చెప్పిన, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అందరు పక్కన పెట్టేసి పెళ్లి చేసుకున్న ఫస్ట్, తర్వాత జరిగేది ఎలానో జరుగుతుంది కదా అని చెప్పిన తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత చెప్పేసాం ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో, ఇద్దరి ఇంట్లో చెప్పేసాం. పెళ్లి చేసుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారా ముందు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్తాం, మా ఇంట్లో చెప్తాం. చెప్పిన తర్వాత అంత తొందరపడి ఎందుకు చేసేసుకున్నారు అని చెప్పి ఇంట్లో ఉంటారు కదా, అఫ్కోర్స్ ఇంట్లో అందరూ మాట్లాడతారు. ఇంట్లో అయినా తెలుసు, మరి మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా చెప్పేసా, నేనే చెప్పుకున్నా. సో అంత తొందరపడి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ ఫస్ట్ సెటిల్ అవ్వండి తర్వాత చేసుకోండి. ప్రతి ఒక్కరు అదే చెప్తారు, సెటిల్ ఏం సెటిల్ అవ్వాలి చెప్పండి. పెళ్లి అయితే ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ అందరూ సెట్ అవుతారు. పెళ్లి చేసుకుంటే ఎవరైనా సరే సెట్ అవుతారు, ఎస్పెషల్లీ మీలాంటి నాలాంటి వాళ్ళు. పెళ్లికి ముందే మీ ఇంట్లో శివాని గారు తెలుసా? తెలుసు, ఓకే తెలుసు. సో ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకున్నాం. ప్రాబ్లమ్స్ ఏమి లేవు, కాకపోతే తిట్టారు, తొందరపడి ఎందుకు చేసుకున్నారు, మేము చేస్తుండే కదా, మీ ఇద్దరు నాకు ఇష్టమే చేసుకోవచ్చు పర్లేదు అని వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. సేమ్ కాస్ట్ ఇది కాదు. సో అయితే నేను మాట్లాడిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లో తెలిసిపోయింది, మా ఇంట్లో ఇద్దరు ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళ మమ్మీ సైడ్ నుంచి ఆ అమ్మాయికి పెళ్లి చేయరా అని చెప్పి అడుగుతారు ఇంట్లో చుట్టాలందరూ. ఏం చేద్దాం చెప్పండి, పెళ్లి చేసుకుంటారా మీరు మళ్ళీ? సరే చేసుకున్న పెళ్లి మళ్ళీ ఇంకోసారి సరే చేసుకుందాం, ఎలాగో మా అమ్మకు కూడా మా అమ్మ చేతుల మీద నా పెళ్లి జరగలేదు, సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఓకే చెప్పేసిన. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ఒకటే అమ్మాయిని 2 సార్లు పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, తప్పట్లేదు ఇంకా. నానా అట్లా చేయదు నానా, నేనేదో జోకేసా. మీరు చేస్తే జోకు, తను చేస్తే ఇంకేమన్నా? నానా నువ్వు నా మీద జోక్స్ నేను నీ మొగోని తెలుసు కదా. ఆవిడెవరు? నాకు చాలా మంచిది శివాని, సీరియస్ చెప్తున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? ఎన్ని ఇయర్సా అంటే ఆఫీషియల్ గా అందరికీ తెలిసి ఒక 6
6 months అవుతుంది, అన్అఫీషియల్ గా 1.5 year. అదేంటి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పేసాం, ఇంట్లో చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ తన షూట్స్, మళ్ళీ నా పని. తనకి అప్పుడు డిగ్రీ కంప్లీట్ కావాలి ఇంకా. సో ఫ్యామిలీలో అందరికి తెలుసు మ్యారేజ్ అయిందని, బట్ మళ్ళీ రిలేటివ్స్ గురించి వాళ్ళ మమ్మీ ఉండి అందరికి చేద్దాం, అందరికి తెలిసేలా చేద్దాం, మీకు కూడా బాగుంటుంది కదా చేసుకోండి అని చెప్పి సరే తప్పక చేసుకో. అలా చేయడానికి తప్పక చేసుకున్నారంట. మీ మమ్మీ చెప్పినప్పుడు వినాలి కదా అన్నమాట. ఎందుకంటే బయట వాళ్ళ గురించి ఎందుకు, మీ ఇంట్లో తెలుసు మా ఇంట్లో తెలుసు, మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ అమ్మాయికి చేసి మీకు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతుంది, అంత ఖర్చు బదులు అదే డబ్బులు తన పేరు మీద డిపాజిట్ చేసుకోండి మీ అమ్మాయి పేరు మీద, ఎందుకంటే ఇబ్బంది లేదు, మీ చేతి మీద కావాలంటే సింపుల్ గా గుళ్ళో చేసుకొని మీ ముందు మళ్ళీ తాళి కట్టాను ఒక దండలు మార్చుకుంటాము, అంత ఇబ్బంది పడకండి అని చెప్పేసి చెప్పాడు మమ్మీకి. బట్ మా అమ్మాయి అనేది లేదు, మా పెద్ద అమ్మాయికి బాగా చేస్తాము, నా చిన్న అమ్మాయికి కూడా బాగా చేయాలి, నాకు ఇష్టము, బాగా చేస్తాము అని చెప్పేసి చెప్పారంట. సరే అంటే ఇంకా మీ ఇష్టం అని చెప్తే మళ్ళీ అన్ని సాంప్రదాయాల ప్రకారం అన్ని చేశారు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు టార్చర్, పెళ్ళి అంటే పెద్ద టార్చర్. ఆంటీ మీరు అక్కనా మీకు? అంతే. నాన్నగారు నాన్న ఉన్నారు, బట్ నాన్న ఏంటంటే వరంగల్ లో ఉంటారు అనమాట. ఓకే. సో ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు, మమ్మీ లైఫ్ మమ్మీ లీడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సెపరేట్ గా ఉంటున్నారు. సెపరేట్ గా ఉంటున్నారు, బట్ ఓకే మాట్లాడతాము. మాట్లాడతారు. పెళ్లికి వచ్చా పెళ్లి మా మామ రాకపోతే ఎట్లా మరి? దూరం ఉంటారు అంతేగాని ఎప్పుడు ఇష్టమే. ఓకే. ఇద్దరికి అక్కడికి ఇక్కడికి ఇద్దరికి వెళ్తారు అన్నమాట. కాకపోతే నాకు మా అత్తకంటే మా మామ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చాడు కాబట్టి, సో రెస్పెక్ట్ ఇస్తాం మా మామకి. సో ఇప్పుడు బేబీ బంప్ తో వచ్చారు. ఎన్నో మంత్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు 5 months. హ్యాపీయా మొత్తం? డాక్టర్స్ ఏమైనా సజెషన్ ఏమైనా ఇస్తున్నారా లేదంటే? బాగా ఫుడ్ తినమన్నారు, ఇంకా తింటున్నాను, ఇంకా ఇప్పుడు తింటున్నాను బాగుంది, తీసుకెళ్తారు. వామిటింగ్స్ స్టార్టింగ్ ఇంకా సెన్సేషన్ స్టార్టింగ్ లో ఉండే చాలా తక్కువ ఉండే, నాకు లక్క బాగుంది అనుకుంటా. వామిటింగ్స్ నార్మల్ అయితే కాఫ్ కూడా వస్తుందంట, చాలా తక్కువ ఉంది. బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు డాక్టర్. టైం కి తినదబ్బా, సీరియస్ గా తను తినదు. ఎవరు తినిపించారు? ఎవరిదా బాధ్యత? నాదే, బట్ తినిపిస్తా, నేను ఉన్నంత వరకు తినిపిస్తా, జాగ్రత్తగా చూసుకుంటా. నాకు పని ఉంటుంది కదా, తను హ్యాపీగా చూసుకోవాలంటే నేను కూడా ఏదో ఒకటి చేస్తుండాలి కదా. సో తనకి ఇంట్రెస్ట్ ఉండాలి తినాలి అనే టైంకి. తన గురించి కాకపోయినా కడుపులో ఉన్న వాళ్ళ గురించి కొంచెం ఆలోచన చేయాలి. సో ఆ ఆలోచన చేయకపోవడంతో నాకు కొంచెం కోపం వస్తుంది. సీరియస్ నాకు తన మీద ఎప్పుడు కోపం రాదు, ప్రేమ తప్ప కోపం ఎప్పుడు రాదు. ఒకవేళ వస్తే వెంటనే రియాక్ట్ అయిపోతా. సో తను కూడా సైలెంట్ ఉంటది. సో తననే మనం చుట్టుపక్కల ఏమైనా ఉన్నదన్నీ పగిలిపోతాయి, అంతే పగిలిపోతాయి. మళ్ళీ అదే ప్లేస్ లో నెక్స్ట్ రోజు అవి పక్కన ఉండాలి కంపల్సరీ. నేను అది పగలు కొట్టాను అంటే నెక్స్ట్ రోజు అది నువ్వు తెచ్చి పెట్టేలా ఉంటేనే పగలగొట్టు అంటుంది. ఎందుకంటే ఏ వస్తువు అయినా కష్టపడి సంపాదిస్తూ వస్తుంది, దాన్ని పగలగొడుతున్నామంటే ఒకటి మనకు మళ్ళీ తెచ్చుకునేంత పొజిషన్ ఉండాలి, లేదా దాని వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఆ రెండింటిలో నీకు ఏది తెలిసి నువ్వు చెయ్యి ఏదో ఒకటి అంట. సో అలా కొన్నిసార్లు 2-3 సార్లు అలా చేసా ఇంట్లో. దాని తర్వాత ఇంకా మనకే మూడు దబ్బింది. మళ్ళీ అవి అవి సేమ్ టు సేమ్ అదే కావాలి. ఒకవేళ అది లేకపోతే మళ్ళీ నాకు టార్చర్ ఉంటుంది. ఆ మాటల కన్నా అసలు ఇంకా పలగొట్టడమే బెటర్ లే అని చెప్పేసి పలగొట్టకుండా సైలెంట్ ఉంటున్నా ప్రతి ఒక్కటి, అంతే. ఇంకేం చేయలేకపోతా, ప్రేమించాను కదా, ఇంకేం చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నేను టకటక కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు టపటప ఆన్సర్లు చెప్పాలి. ఓకే. శివాని గారి బర్త్డే ఎప్పుడు? April 2nd. కరెక్టా? ఓకే. నానా కరెక్టే కదా నానా? కరెక్టే. ఓకే ఓకే. శివాని గారి ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. శివాని గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే అన్ని తింటది, బట్ ఎక్కువ అంటే గుర్తులేదబ్బా సీరియస్ గానే. ఎందుకంటే అన్ని లిమిట్ గానే తింటది తను. ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్? ఓ చికెనా? ఓకే. ఏదని తింటారు? ఫేవరెట్ డెస్టినేషన్? అలానే ఏం లేదు, రీచ్ అయింది కదా ఆల్రెడీ.
ఎందుకు ఇదే నాకు ఈ ఈ మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని తిప్పాలి. సో ఇలాంటి మాటలకి అమ్మాయిలు పడతారని నేను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాను అనమాట. అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పడతారని prove చేస్తున్నారు. పడతారు అయితే. పడతారు, పడింది కదా. పడ్డారు కదా. ఏయ్ అంటే ఆయన ఆడేది అబద్ధాలే అనమాట. అబద్ధాలే ఆడతారు మరి అందంగా. అన్ని నిజాలు చెప్తారేంటి? నిజాలు చెప్తే ఏ అమ్మాయి నమ్మదు, అబద్ధాలే చెప్పాలి. అది కూడా అందంగా చెప్తేనే నమ్ముతారు. మరి ఏమైనా నువ్వు కొన్ని బాగా చెప్తాను, ఎక్స్పర్ట్ అంటున్నావు. ఏమైనా కొన్ని నిజాలు చెప్పండి. నిజాలంటే నేను అనేది ఒక నిజం అంతే, మిగతాదంతా అబద్ధమే. నేను అనేది మాత్రమే నిజం, నేను చెప్పే ప్రతిదీ అబద్ధమే. సీరియస్ గా నీకు వచ్చా? లేదు. లేదంటే వద్దు, అంత సినిమా లేదు, చెప్తున్నా సీరియస్ గానే చెప్తున్నా. ఫ్యాట్ మాటలు అంటే నేను సీరియస్ గా చెప్తున్నా. వచ్చారు ఆపండి. వంట ఎవరు బాగా వండుతారు మీ ఇద్దరిలో? నేనే. అది తింటది మంచిగా వండి పెడితే. మీరు అంతసేపు అంటే నేను చేస్తాను అని చెప్తారేమో అని చూస్తున్నా ఇందాక నుంచి. దానికంత సినిమా లేదు, వంట వండడం మొత్తం నాదే. ఏం కావాలని నేనే చేయాలని. మంచిగా తింటది చేసి పెడితే. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఇక్కడ మన ఇంట్లో చేయడానికి రాదు కానీ మీ ఇంట్లో చేసుకుంటావా మంచిగా అని చెప్పి మా మమ్మీ కూడా నన్ను పెడతాది. మా వదిన అయితే మాకు కూడా తెచ్చివా చేస్తున్నావు, మాకు కూడా తెచ్చి అట్టు. మా వదిన నేర్చుకున్నా. బేసిక్గా నాన్ వెజ్ నేను తినకపోయేటోని, ఓ దీనివల్లనే తినాల్సి వస్తుంది. ఇదే నేర్పించింది నాకు. అసలు ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి తినలే, ఎక్కువ కూడా తిన్నాను నేను స్టార్టింగ్ లో. ఎందుకు తనంటే అంత పిచ్చి ప్రేమ? నీకు మీ అమ్మ ఇష్టమా? ఇప్పుడు లేదని చెప్తే కొడతారా? లేదు. నీకు ఇష్టమా? లేదని చెప్తే కొడతారా? కొట్టదు. నీకు ఇష్టమా? నేను అడిగిన దానికి ఆన్సర్ సో చెప్పకుండా ఎందుకు ఇష్టం అంటే నాకు మా అమ్మ ఎంత ఇష్టమో తను కూడా నాకు అంత ఇష్టం అంతే. ఒకవేళ మా అమ్మ లేని తర్వాత కూడా తనని నన్ను అంత మంచిగా చూసుకుంటుంది అంటే తనకి, అందుకే నేను అర్థమైపోతుంది నాకు ఆటోమేటిక్ గా. సో నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగిన, ఇలాంటి అమ్మాయితో నేను చాలా తక్కువ. ఎవరు ఒప్పుకుంటారు ఇంత ఓపెన్ గా? ఎంతో అదే ఓపెన్ గా ఇప్పుడు తిరిగే వాళ్ళకి లేని ఇబ్బంది చెప్పుకునే వాడికి ఏం ఇబ్బంది ఉంటుంది చెప్పండి. నాతో తిరిగి నాలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయితోటి 69 మంది తిరిగినారు సీరియస్ గా. బతకాలి సార్. చూడు మరి. సో నేను ఒక్కొక్కరి దగ్గర కొన్ని మెంటాలిటీస్ నేర్చుకున్నాను అనమాట. వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ మెంటాలిటీస్ అన్ని తెలుసుకున్నాను. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏం చేయాలి, అందుకే అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని మరి ఏ తప్పు చేసినా దొరకకుండా ఉంటున్నారు ఇన్ని రోజుల వరకు. ఏంటో సార్ అప్పుడప్పుడే ఓకే మంచోడే అని నమ్మబుద్ధి అవుతుంది, ఎండింగ్ లో ఇంకో మాట వచ్చేస్తుంది, ఇట్లా తిప్పేస్తారు. సో అలా ఉంటుంది అనమాట మనతో. చాలా మాటలతో కన్ఫ్యూజ్ చేసేస్తాడు మనుషుల్ని. వీళ్ళు చాలు. ఇల్లు నాకైతే చాలా బాగుంది. ఇంట్లో అసలు ఎంత అల్లరి చేశాడు తెలుసా, ఒక చిన్న కిడ్ ఎంత బట్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అంత ప్రేమించదో అని ఒక చిన్న భయం. నేను ఆ క్వశ్చన్ యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సో ఫస్ట్ శివాని గారు కదా, సో ఇప్పుడు బేబీయా శివాని గారు ఎక్కువ బాగా ఇష్టం? బట్ రీసెంట్ గా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి నేను చాలా భయపడ్డాను అనమాట. ఒకసారి కడుపు నొప్పి లేస్తుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది అని సరే హాస్పిటల్ తీసుకెళ్ళినా. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ నుండి అర్జెంట్ గా లోపల కడుపులో ఏదో అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయింది, అడ్మిట్ చేయాలి అని చెప్పేశారు. చెప్పగానే నాకు ఏం అర్థం కావట్లేదు, తనకి ఏం కాకూడదనే ఇంటెన్షన్ ఒక్కటే ఉంది నాకు లోపలిది. నాకు థాట్ కూడా లేదు ఏమైనా పర్లేదు కానీ తనకేం కాకూడదు అని చెప్పి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హాస్పిటల్లో. అసలు హాస్పిటల్ అంటే నాకు చాలా భయం. ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే నాన్న చనిపోయినప్పటి నుంచి నేను హాస్పిటల్ అంటే అసలు హాస్పిటల్ జోలికే వెళ్ళలేదు. ఎవరికి ఏమైనా సరే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను, అడుగు కూడా పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం దీని గురించి అడుగు పెట్టినా. సో ఆ రోజు నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఏం లేదు బాగానే ఉంది అనగానే అమ్మయ్య అనుకున్నా. సో ఆ టెన్షన్ డాక్టర్ పెట్టించేసారు నాకు చాలా టూ మచ్. ఇంకా బ్లడ్ లేదు ఏం లేదు అని చెప్పి వెంటనే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కానింగ్ అన్ని రాశారు. 5 గ్లూకోజ్ పెట్టారు. లోపల పేగు చిన్నగా ఉంది, ఆపరేషన్ చేయాలని ఏదో చెప్పారు డాక్టర్. ఇంకా నాకు అసలు భయం, చాలా భయం వేసింది. ఇది ఫస్ట్ కదా, ఏదో అయిపోతుందేమో ఏంటి అన్నట్టు భయం వేసింది. నాకేమో మాట్లాడడం చేద్దాం అంటే ఓపిక అయితే ఈయన అలా నిల్చొని ఉన్నాడు, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఊరికే వస్తున్నారు లోపలికేమో ఆ నర్సు రానివ్వట్లేదు, లోపల రాకుండా అబ్బాయిలు అల్లు చెప్తున్నారు. ఇంకా ఈయన పాపం టెన్షన్ చూడాలి అండి, మమ్మీ అట్లా అందరూ ఇంకా చాలా టెన్షన్ పడ్డారు. ఇక మళ్ళీ మండే అడ్మిట్ అయిన నెక్స్ట్ డే రోజు స్కానింగ్ అంతా తీసుకున్నాక పర్లేదు, బీపీ డౌన్ అవడం వల్ల అలా అనిపించింది, ఇప్పుడు ఓకే, బీపీ నార్మల్ అయింది అని చెప్పారు. అవును, మీరు పుట్టింటికి వెళ్ళలేదా? అంటే ప్రెగ్నెన్సీ నుంచి వెళ్తారు కదా, ఇంకా వెళ్ళలేదా ఇంటికి? లేదు, నాకు బేసిక్ అయిన రోజులకి ఉండలేను.
ఉండలేను కాదు, అనుమానం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళిపోతానా అని, ఎవరితో దిగుతానా అని భయం దీనికి. అలాంటిది మరి మన అయినా నేను చేస్తూనే ఉంటాను. చాలా ఓపెన్ గా చెప్తున్నారు, మీరు అర్థం కావట్లేదు మీకు. ఒకవేళ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావు అని అడిగింది అనుకో, ఏ ఇంటర్వ్యూ కదా అట్లా ఇచ్చిన వాళ్ళకి కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. ఇప్పుడు మీరు నమ్మాలా వద్దా అండి? అది కన్ఫ్యూజన్ లో ఉండాలి మీరు. నాకు క్లారిటీ ఉంది, వాడంటే ఏంటో తెలుసు, వాడు ఎన్ని మాట్లాడినా ఎన్నో వాడంటే ఏంటో తెలుసు కాబట్టి. శివాని విషయానికి వస్తే నా లైఫ్ లో శివాని అర్థం చేసుకున్నట్టు 69 మంది అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? నన్ను భరించడం చాలా కష్టం. నన్ను భరించడం అంటే చాలా కష్టం. సో అది నాకు అదే ఇందాక డైలాగ్ వచ్చింది కదా, బస్సు పాపం అన్ని ఊర్లు తిరిగి డిపోకి వస్తుందని. ఏం చేయాలి, తప్పదు, ఇంకా ఎక్కడో దగ్గర ఆగాల్సిందే కదా బస్సు. సో ఈ డిపో దగ్గర ఆగిపోతున్నా అంతే. మీరు వెళ్ళలేదంటే చెప్తున్నారు, మీరు తను ఆపేసారు మధ్యలో అనుమానం అని. ప్రేమ అనేది ఎక్కువగా అనుమానం లాగా కనిపిస్తుంది, అది ప్రేమ అనేది అనుమానం లాగా కనిపిస్తుంది. బట్ అది నేను ఉండలేను నిజంగా చెప్పాలంటే. ఈవెన్ నేను జాబ్ కి వెళ్ళినా కూడా నేను ఉండలేను అనమాట. ఆయన వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు సరిగ్గా. సో ఇంకా మా ఇంటికి వెళ్తే నేను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాను కూడా, ఇంత పాటు వచ్చేస్తా. అంత అడిక్ట్ అయిపోయాడు అనమాట. ప్రేమ అంటే ఓకే ఉండొచ్చేమో, బట్ అడిక్ట్ అయిపోయాడు, అలవాటు అయిపోయాడు కాబట్టి నేను ఇంకా ఉండలేను ఎక్కడికి వెళ్ళి నేను లేకుండా. మేము పరిచయమైనప్పటి నుంచి మేము అసలు వేరుగా లేనేలేము. ఓకే, లోపల ఎక్కడో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదు లేదు లేదు, అంత ప్రేమించారు కాబట్టి అంత నమ్ముతుంది. సో ప్రేమను చూపించా జస్ట్ అంతే. మరే మన పనులు మనమేలే గాని వెళ్ళాలి అన్న టైంలో తప్ప ఎప్పుడు వెళ్ళాను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వెళ్ళినా మమ్మీ తీసుకొని మళ్ళీ మమ్మీకి వర్క్ ఉంటుంది కదా, ఇంట్లో అమ్మమ్మ పిన్ని ఉంటారు, వాళ్ళు చాలా ఓల్డేజ్ అనమాట. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. మా డాగ్ ఉంటుంది, డాగ్ చాలా పెద్దది కాదు, ప్రెగ్నెన్సీ కదా, ఇన్ని డేస్ అవుతే వెళ్తే దన్మని మీద పడింది అనుకో, మళ్ళీ అదొకటి ఇబ్బంది. ఇంకా వద్దు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి. మీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ కింద కూడా కామెంట్స్ ఆన్ లో లేవు, ఎందుకని అడగొచ్చాను? ఎందుకంటే బేసిక్ గా నాకు లోపల ఎక్కడో భయం అనమాట. ఎంత బాధ చేసినా జనాల మాటల వల్ల నెగిటివ్ అయిపోతాం జనాల్లో. ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్ అసలు నేను ఏంటంటే సెన్సిటివ్, పైకి ఇలా కనిపిస్తాను సెన్సిటివ్. ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎక్కువ బాధ అనిపించేస్తుంది అనమాట. అందుకే నేను ఆఫ్ లో పెట్టుకుంటాను. నేను ఆఫ్ లో పెట్టుకోవడంతో పాటు ఆయన వాళ్ళని కూడా ఆఫ్ లో పెట్టేశాను. మీ ఇద్దరు లైఫ్ లో సపరేట్ గా కానీ కలిసి కానీ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్? తను నా పక్కన ఉంటే చాలు, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటాను. బై ఎనీ సిచ్యువేషన్, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను పక్కనే ఉంటాను. నేను ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది అంతే. ఈ డైలాగ్ తో చాలా ఇంకా ఇంకా సీరియస్ గా లైఫ్ అంతా బ్రతికేస్తా తనతోటి అంతే. కానీ తినకంటే ముందు నేను ఇద్దరికి ఎక్కువ ప్రేమిస్తా. అంటే ఒకటి అమ్మని, ఇంకొకటి అన్నయ్య వాళ్ళ బాబుని. సో వాళ్ళిద్దరితో పాటు తను. సో ఎలా చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తనకి? ఫస్ట్ నేను ఇలా చూసుకున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ కిట్ చూసుకున్న తర్వాత నాకు భయం వేసింది. ఆ రోజు మేము ఎక్కడికో వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నాము, ఈయనకు వచ్చి చెప్పిన అనమాట, ఏంటి ఇట్లా అయింది అంటే ఎట్లా అయింది అని అంటున్నాడు. అంటే అప్పుడు లేదు ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే ఒకటే అన్నాడు ఆయన. అయితే ఫస్ట్ ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఇదే, నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో, నీ కెరియర్ కి నీకు ప్రాబ్లం, నా కెరియర్ ఇక్కడితో ఆగిపోతుంది అని నీకు మనసులో ఏమైనా ఉంటే నువ్వు లేదు వద్దు అని ఆపుకో. నేను ఎవరికి చెప్పను కూడా, మా ఇంట్లో కూడా చెప్పను, నీ మనస్ఫూర్తిగా నీకు ఓకే అయితే చెప్పు అన్నాడు ఆ రోజు. ఇప్పుడు ప్రేమించింది అర్థం చేసుకోవడానికే కదా, అర్థం చేసుకున్నా. తనకి ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ అలాంటివి ఇలాంటివి, నాన్న నాకు నువ్వు ఉన్నావు. ఇంతకు ముందు ఇన్స్టా వద్దు వాడద్దు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ పడుతుండే, వీడియో చేయకు ఎందుకు అవన్నీ అని. వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేసి స్టార్టింగ్ లో సపోర్ట్ చేసి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల వద్దు చేయకమ్మా మానే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. నేను అస్సలు రీల్స్ చేయడం ఆపను, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ జోలికి వస్తే నేను అసలు ఎవరిని వద్దంటాను. అలాంటి మనిషి ఇప్పుడు నాకు వద్దు నాన్న నువ్వే ఉండు చాలు, నేను ఇప్పుడు మానే అన్నా కూడా మానేస్తుంది. రాసుకోండి, మంచిగా రాసుకోండి.
రేపటి నుంచి వీడియోస్ రావు, ఇన్స్టానే డిలీట్ చేసి అంటే కూడా డిలీట్ చేస్తుంది. ఇక ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఒక డైరెక్ట్ గా చిన్న చిన్న వెబ్ సిరీస్ తనని తనే ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా మనకి ఎవరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మనమే చేసుకుంటాం ప్రతిదీ. స్టోరీ కావాలంటే స్టోరీ నాదే, అన్ని మనమే ఇస్తాం అలా. ఓకే, ఎందుకు నా ఇక్కడ గొడవ పడుతున్నావు? ఆ రోజు ఆయన మాట చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, నాకున్న ఇష్టాలకి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఆయన ఇష్టాన్ని వద్దనుకోవాలి. ఈవెన్ ఎవరికైనా పొజిషన్ లో ఉంటే ఒక హస్బెండ్ కి చాలా ఇష్టం ఉంటుంది ఒక ఫాదర్ కాబోతున్నాడు అంటే, వాళ్ళు దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది నేను ఎందుకు వదులుకోవాలని చెప్పేసి, లేదు నాన్న మాట్లాడదాం ఇంట్లో అని చెప్పిన. నిజంగా మాట్లాడదాం అంటే అవును మాట్లాడదాం అంటే ఫస్ట్ థింగ్ ఏంటి మా అత్త చెప్పిన. నేను నిల్చొని ఉన్నాను అంతే, ఏం చెప్పిండు, అమ్మ నువ్వు నాని కాబోతున్నావు అంటే ఏం రా నాని కాబోతున్నావు నాని ఇలా చూసాను మా ఇద్దరిని, మీకు ఓకేనా ఇద్దరికి అనేసి అన్నారు. ఓకే అంటే ఇంకప్పుడు అందరు ఓకే అని చెప్పేసి తర్వాత మా మమ్మీ వాళ్ళకి చెప్పినాం. ఇంకా మమ్మీ కూడా ఓకే పర్లేదు జాగ్రత్తగా ఉండాలి, కాకపోతే అంటే ఎవరు ఏం అబ్జెక్ట్ చేయలేదు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. బాగా మా లైఫ్ లో ఎక్కువ హ్యాపీగా అయింది ఒక సిచ్యువేషన్. అంటే చాలా లైఫ్ మొత్తం హ్యాపీగానే ఉండాలనుకుంటున్నాం మేము అంతే. తినకి మీరు ఇచ్చిన గిఫ్ట్ తనకి బాగా గుర్తుండిపోయింది ఏంటి? అసలు ఏమైనా ఇచ్చారా? అసలు గిఫ్ట్ ఇప్పటి వరకు నేను గిఫ్ట్ ఎంతవరకు అంటే బర్త్డే అసలు నాకే చాలా గిఫ్ట్ ఇచ్చింది. చైన్ ఏవేవో ఇస్తుంది, బట్ నేను ఏవే వేసుకోను. అన్ని ఇప్పిస్తుంది, బట్ నేను ఏం చేయను. నేను ఇప్పటి వరకు ఏమి ఇవ్వలే. ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు లైఫ్ లో నీతో ఉంటాను, అదే పెద్ద గిఫ్ట్ నీకు. అరే 69 మందిని దాటుకొని నేను నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర స్టక్ అయిపోయినా. చెప్పుకోవాలి కదా మన గురించి అందరూ. సో చూస్తున్న అమ్మాయిలకు కూడా మంచిగా అరే ఈడు మావాడేరా ఫీల్ అవుతారు కదా కొంచెం అలా. మరి ఏడవాలి, వాళ్ళని ఏడిపించడానికే కదా నీతో ఉంటున్నా లైఫ్ లో. మరి అలా నీ మీద ప్రేమతోటే ఉంటున్నా. కొట్టుకోండి కాసేపు కొట్టుకోండి, వాళ్ళు ఇంటికి వెళ్ళినాక కొట్టుకుంటావు, ఎలాగో జరిగేది అదే రోజు. సో ఇప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దరు కిస్ చేయమంటారు ఏంటి? పర్లేదు మీ ఇష్టం. అది ఒక క్యూట్ స్వీట్ లవ్ ప్రపోజల్ కావాలి. రోజు ఇస్తూనే ఉంటావు కదా నాన్న, మళ్ళీ ఇంటి కొత్తగా ఈరోజు కొత్తగా ఏదైనా ఇవ్వాలి అంటావా? ఇవ్వాలి ఇవ్వాలి అంట. తనే బేసిక్ ఏది అడగదు, నేనే ఇచ్చేస్తా, అర్థం చేసుకుంటా కదా. ఇప్పుడు కూడా ఇది నా స్టార్టింగ్ లో కూడా నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు తనకి. అర్థం చేసుకోవడం తప్ప చెప్పడం రాదు. ఇప్పుడు కూడా మీరు ప్రపోజ్ చేయలే. సో ఒకసారి నానా, ఆకాశంలో చుక్కలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ చందమామ ఒకటే. తోక చుక్కలాగా రాలిపోయి అమ్మాయిల కోసం వెయిట్ చేయడు ఈ సంతోష్. చందమామ లాంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు. ఇలా నీ లైఫ్ లో నీతో లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కాకపోతే పొద్దునే లేచి కొంచెం కాఫీ ఇస్తే బాగుంటుంది. మూడాఫ్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. మరి అది కాదు, మిమ్మల్ని ప్రపోజ్ చేపిస్తానని నేనేమైనా ఇంటర్వ్యూ ముందు మీకు చెప్పానా? లేదు. మరి ఆ లైన్స్ ఎక్కడవి చెప్పేసా ఫ్లోలో మనకు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మొత్తానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెడితే పెట్టుకోండి, బట్ కాకపోతే కొంచెం చూసి పెట్టండి. ఎందుకంటే దానివల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వాళ్ళు పెడితే మనకేం కాదు, మేము అర్థం చేసుకుంటాం, అరే సొసైటీలో ఇట్లా ఎవరంటే పెట్టేస్తుంటారులే. బట్ అవి చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, దానికి చెడుదారిలో వెళ్ళడానికి వాళ్ళే సహకరిస్తున్నారు అలా. సో దానివల్ల ఏం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఎలాగో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని, ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ తనకు ఏదో ఒకటి గిఫ్ట్, ఇందాక గిఫ్ట్ గురించి అడిగారు కదా, నేను ఇచ్చేసా తనకి. అరే అని ఒక వర్డ్ తీసుకొని ఒక సాంగ్ రాసేసా. ఒక సాంగ్ రాసారా? పాడతారా మాకోసం? నువ్వు కళ్ళు మూసుకుంటే పాడతా, వినాల్సింది చెవులతో కదా. అరే హరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే, నువ్వు చెప్పిన మాటలే నీతో వేసిన అడుగులే
అవి నిన్ను నన్ను దగ్గర చేసింది, ఇకపై ఆశ వీడదే, నీపై ధ్యాస మారదే, ప్రతి జన్మగ జంటగా తోడుగా నేనే ఉంటానులే. అరే 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 అరే. నిజంగానే చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా పాడతారు, ఏదో పాడతారులే అనుకున్నా. అమ్మో థ్యాంక్ యూ. సూపర్ అసలు. మరి ఇంకేం సినిమాల్లో పాడొచ్చు కదా. ట్రై చేయొచ్చు బట్ చాలా ఛాన్సెస్ రావు ఎక్కువ. మొహమాటం ఆ సిగ్గు వల్లే చాలా ఆ సిగ్గు వల్లనే నేను ఎక్కువ అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాను. కానీ నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ టాలెంటెడ్. నీకు కూడా టాలెంట్ ఉంది కదా, అందుకే నెక్స్ట్ నేను ఏదైనా సాంగ్ రాస్తే డెఫినెట్ గా అందులో నువ్వు పాడాలి. నిజంగా నిజంగా పాడు, బాగా పాడుతున్నావు నువ్వు కూడా, చూస్తున్నా. ఎందుకు వాళ్ళకి తెలియదు బాబు, వాళ్ళకి తెలియజేయకండి. ఇప్పుడు రోజు నీ స్టేటస్ నేను ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే ఇక్కడ నేను కూడా బాధితుల్లో ఒకరు అనుకుంటారు వాళ్ళు. కాదండి, అసలు నాకు సంబంధమే లేదు ఆయనతో. వైష్ణవి గురించి నేను నెక్స్ట్ ఒక సాంగ్ రాస్తా, అది నువ్వు కూడా పాడు. నీ గురించే రాస్తా ఒక సాంగ్. దీంతో నాకు సంబంధం లేదండి. థ్యాంక్ యూ.